జ్ఞానం గాని, అందులో ఉండే విషయం గాని చాలా బావుంది. ఇద్దరూ అలా బాబా ఆయన చేయి పుచ్చుకుని, ఈయనేమో గొడుగు పుచ్చుకుని బాబాని నడిపిస్తున్నట్టు, బాబా ఆయన్ని నడిపిస్తున్నారు, ఆయన్ని బాబా నడిపిస్తున్నారు అన్నట్టుంది. చాలా బావుందండి. జై జై బాబా. జై జై. అంటే నాకు అరుణ్ గారు ఆ పుస్తకం తాలూకు కవర్ పేజ్ పెట్టమంటారు రోజును. నేను ఆహా! మర్చిపోతున్నాను. ఆ టైంకి గుర్తు రావట్లేదు. ఇవాళ గుర్తొచ్చి పెట్టాను అనమాట. ఓకే, రైట్. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో దీంట్లో పోయిన వారం నేను ఎక్కడున్నానంటే, ఇరుచ్ గారు వాళ్ళ యొక్క నివాసమైన మేరీ లాడ్జ్, వాళ్ళ మేరీ లాడ్జ్ అనే ఎస్టేట్ ని వాళ్ళు ఖాళీ చేసేసి వాళ్ళు నాగ్పూర్ వచ్చారు. నాగ్పూర్ వచ్చిన తర్వాత ఇరుచ్ గారు ఏమనుకుంటారు, జనరల్ గా మనం అంటే ఇప్పుడు ఆ ఆ ఒక 30-40 కోట్ల ఆస్తిని ఒకసారి బాబాకి ఏమీ లెక్క చేయకుండా బాబాకి ఇచ్చేసి ఇంక బాబా దగ్గరికి వెళ్ళిపోతే, మనం బాబా మనని ఒక స్పెషల్ గా మనల్ని ఆహ్వానిస్తాడు, మనం చేసిన పనిని సబాష్ అని మెచ్చుకుంటాడు అని చెప్పేసి ఒక భావం ఉంటుంది అనమాట. ఎవరికైనా మనకు ఉంటుంది కదా సర్వసాధారణంగా. సో ఇరుచ్ గారికి కూడా అటువంటి భావమే ఉండింది అనమాట కొంచెం. అయితే ఆయన ఆ భావాన్ని బయట పెట్టలేదు. ఆయన ఏమంటారంటే, బాబా నన్ను మెచ్చుకుంటారు అనుకున్నాను అన్నాడు ఆయన. బాబా నన్ను మెచ్చుకుంటారేమో అన్నారు. అయితే ఆయన బాబా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెరీ గుడ్ మీరు వచ్చారా అని అడిగారు. మొత్తానికి వీళ్ళు 1వ తారీఖు ఆగస్టు 1938 నాడు నాగ్పూర్ వదిలేసి డైరెక్ట్ గా అహ్మద్ నగర్ వెళ్ళిపోయారు. 2వ తారీఖు నాడు వచ్చారు. అక్కడ మేరీ లాడ్జ్ ఇచ్చేసారు వాళ్ళు ఆవిడకి. ఆ ఆ ఆ వాళ్ళ పోచా కుటుంబానికి అది ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అహ్మద్ నగర్ లో పబ్లిక్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ లో పీడబ్ల్యూడి బంగ్లా అంటారు దాన్ని. ఆ బంగ్లాలో బాబా నివాసం ఉంటున్నారు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మీరు మెహర్ రిట్రీట్ కనిపిస్తున్నదో అది ఆ సమయంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది అనమాట. అందుకనే బాబా ఆ అహ్మద్ నగర్ పీడబ్ల్యూడి బంగ్లాలో సుమారుగా 45 రోజుల పాటు అక్కడ ఉన్నారు. ఆ ఆ సమయంలో ఇరుచ్ గారి వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. సో మొత్తానికి ఇరుచ్ గారు వచ్చిన తర్వాత ఆ మొత్తానికి వచ్చిన తర్వాత వచ్చారా అని అడిగారు. అయితే వచ్చారా బాబా, ఓకే యు హావ్ కమ్ అన్నారు. అనిన తర్వాత ఏంటి బాబా సారీ 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 అది ముందు రోజు. ఇది ఇరుచ్ గారు ఇలా వచ్చిన వెంటనే బాబా ఇరుచ్ గారిని అడిగారు. ఆహా అని కళ్ళంబడ ఇలా కళ్ళతో చూసి, కార్ తెచ్చావా అని అడిగారట. ముందు ఏం అడగలేదు, కార్ తెచ్చావా అని అడిగారట. లేదు బాబా నేను కార్ తీసుకురాలేదు అని అన్నట్ట. నేను నిన్ను కార్ తీసుకురమ్మన్నాను కదా అన్నట్ట. నేను తీసుకురమ్మన్నాను కదా అని బాబా అన్నారు. అనేసరికి అది హిరుచి గారికి చాలా ఇబ్బంది పడింది. ఆ ఇబ్బంది పడ్డాడు ఆయన. ఆ తీసుకురమ్మన్నాను కదా అని అనేసరికి. ఎందుకంటే ఆయన ఎవరి చేత మాట పడేవాడు కాదు. అటువంటిది బాబా కారు తీసుకురాలేదనేసరికి అతను కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. కానీ తర్వాత బాబా ఒక మాట అన్నారనమాట. ఈ అవిధేయత ఏదైతే నువ్వు చూపించావో, ఈ అవిధేయత నా గుండెల మీద ఎల్లప్పుడూ ఒక మాయని మచ్చగా ఉండిపోతుంది అని చెప్పేసి అన్నట్టు బాబా. చూడండి, అంటే బాబా ఇరుచి గారి యొక్క అవిధేయత ఆయన గుండెల మీద మాయని మచ్చగా ఉండిపోతుంది. అంటే ఒక కత్తిఘాటుగా నా గుండె గాయంగా, నా గుండె మీద నువ్వు గాయం చేస్తావు, ఆ గాయం అలాగే ఉండిపోతుంది అన్నారు బాబా. అంటే ఒక మాయను మచ్చగా ఉండిపోతుంది అని అనేసరికి ఆయన ఇరుచి గారికి అసలు చాలా అవమానపడ్డాడు అనమాట. సో అని ఆయన ఏమనుకున్నాడంటే, ఈ రకమైన ఆయన నన్ను ఆహ్వానిస్తున్నారా, ఈ రకంగా నన్ను ఆహ్వానిస్తున్నారా అని అనిపించింది టాయ్కి. ఆ తర్వాత నా ఈ నేను ఏదైతే ఈ అవిధేయత చూపించానో, ఈ అవిధేయత ఆయన హృదయంపై ఎంత గాయం చేసిందా, నాకేం సమాధానం చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. నిజంగా నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను, చాలా కక్కావికలం అయిపోయాను అనమాట నేను. అందుకని నేను శాశ్వతంగా ఎక్కడో మునిగిపోయాను అనే భావనలో ఉన్నారు తిరుచ్ గారు. అనిన తర్వాత బాబా ఇరుచ్ గారిని, ఇంకా పాపం ఆ ఇరుచ్ గారు అలాగా చాలా ఏదో ఆయన ఏదో కోల్పోయినట్టున్నాడు. ఈ లోపల బాబా ఏం చేశారంటే, ఆయన తన ఆయన ఇరుచ్ గారి యొక్క తల్లిదండ్రులని పలకరించారు. అది కూడా ఏదో మామూలుగా పలకరించారు. సో ఆయన ఏం చేశారంటే, ఆ ఆ పలకరింపు ఈయనకి ఎలా అనిపించిందంటే హాఫ్ అజార్డ్గా, అంటే ఏదో
ఏదో పలకరించినట్టు, అంటే ఏదో పలకరించాలి అని పలకరించినట్టు అనిపించింది ఆయనకి. హాఫజార్డ్ అంటారు దాన్ని. అంటే అంటే మీకు ఏదో చెయ్యాలి అంటే చేస్తాం కదా, అది ఆ విధంగా అన్నమాట. అంటే చెయ్యాలి అని, అంటే ఏదో ఇప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక అస్తవ్యస్తంగా పలకరించినట్టు. హఫజార్డ్ అంటే అస్తవ్యస్తంగా అన్నమాట. సో ఆ విధంగా ఏదో పలకరించినట్టు అనిపించింది ఎవరికి, మనకి ఇరుచ్ గారికి. So he then greeted my parents, but just haphazardly, because he wanted the whole impact of what he has said to be felt by me. అంటే ఏదో మా నాన్నగారు వాళ్ళని పలకరించి మొక్కుబడిగా, మనం కరెక్ట్ పదం, నాకు ఇందాక నుంచి పదం గుర్తు రాలేదు, ఏదో మొక్కుబడిగా పలకరించినట్టు అనమాట. మొక్కుబడిగా పలకరించారు మా నాన్నగారు అనిపించింది నాకు. కారణం ఏంటంటే బాబా నేను ఏదైతే అవిధేయత చేశానో అది నేను అనుభవించాలి అన్నట్టు, అంటే నేను దాని యొక్క అనుభూతి నేను చెందాలి అని బాబా నాకు ఆ విధంగా పలకరించారేమో అని అనిపించింది ఆయనకి. Why didn't I bring the car when Baba ordered me to bring it? After some time, Baba again questioned me, why didn't you bring the car? Didn't I tell you? Didn't you hear that I wanted the car? Yeah, you told me to bring the car, but you also wrote me a letter, Baba, that my father has to continue in the office for next, and my father needs the car touring on his job. So what? Do I not know the necessity? I would have told you to drive the car back home, but you would have obeyed me and carried out my wishes. Papa would have had the car too. This is the first act of disobedience from you. అంటే బాబా చూడండి, అంటే మీరు అంత మీ యొక్క ఆస్తి సర్వాన్ని త్యాగం చేసి మీరు వచ్చేసినప్పుడు ఆయనకి, అంటే జనరల్ గా మనం అంతా మన ఆస్తి పాస్తులు అన్ని వదిలేసుకుని మనం వెళ్ళిపోయాం అనుకోండి ఎవరి దగ్గరికైనా, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇదేంటి నువ్వు నాకు ఈ విధంగా చేసావు అని చెప్పేసి వాళ్ళు కొంచెం దాన్ని ఏమంటే హృదయాన్ని గాయపరిచేటట్టు మాట్లాడితే ఎలా ఉంటుంది. సో ఆ విధంగా ఇరుచ్ గారు కనిపించింది అనమాట. ఆయన అంటారు, ఇరుచ్ గారు చూడండి, బాబా ఆయన మళ్ళీ కొంత సమయం అయిన తర్వాత బాబా అడిగారట, ఇరుచ్ ఎందుకు కార్ తీసుకురాలేదు అని అన్నట. నేను నిన్ను కార్ తీసుకురమ్మని చెప్పాను కదా, నేను నిన్ను కార్ తీసుకురమ్మని చెప్పడం నువ్వు విన్నావు కదా, అలాంటప్పుడు నువ్వు కార్ ఎందుకు తీసుకురాలేదు అని అడిగితే ఇరుచ్ అన్నట్ట, బాబా నిజమే, మీరు కార్ తీసుకురమ్మన్నారు, కానీ మీరు ఇంకో ఉత్తరంలో నా తండ్రి తన యొక్క అంటే తన యొక్క ఉద్యోగాన్ని వదలొద్దని, తన ఉద్యోగాన్ని కొనసాగించాలని కూడా రాశారు. అయితే మా నాన్నగారు ఆయన ఊరు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ కార్ని నేను తీసుకురాలేదు అని చెప్పేసి ఇరుచ్ గారు అన్నట్ట. అంటే నాకు తెలీదా, నీ అవసరం నాకు తెలీదా ఇరుచ్? చూడండి బాబా అనడం, నీ అవసరం, సో నీ అవసరం ఏమిటో నాకు తెలీదా? సో డూ ఐ నాట్ నో ద నెసెసిటీ? నాకు అవసరం ఏమిటో నాకు తెలీదా? I would have told you to drive the car back home. నువ్వు ఆ కార్ తీసుకొచ్చినట్టయితే మళ్ళీ అదే కార్ నేను వెనక్కి మళ్ళీ తీసుకుని వెళ్ళమనేవాడిని కదా, నువ్వెందుకు తీసుకురాలేదు? అది అన్నమాట. నువ్వు నాకు విధేయత చూపించి నేను ఏదైతే చెప్పానో అది చేసినట్టు అయి ఉంటే నేను చాలా సంతోషించేవాడిని. నువ్వు నా యందు విధేయత చూపడం కూడా జరిగేది, నీ తండ్రి గారి అవసరానికి కూడా కారు తీసుకు వెళ్ళడం కూడా అయ్యేది. కానీ నువ్వు నీ యొక్క ఈ అవిధేయమైన ఈ చర్య వల్ల, నీ మొట్టమొదటి అవిధేయమైన చర్య నువ్వు నా ఎడల చూపించేవు అని చెప్పి ఇరుచ్ గారికి బాబా చాలా స్పష్టంగా చెప్పేసరికి ఎవరికైనా కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి కదా మనకి ఆ సమయంలో. ఆయన ఏమన్నా, సో దిస్ వాస్ మై ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ బాబా where obedience was concerned and it acted as a lesson for my lifetime. సో ఆయన అంటాడు, ఇది నా మొట్టమొదటి బాబాతో నేను విధేయత అనే దాంట్లో బాబా దగ్గర నుంచి ఎదుర్కొన్న మొట్టమొదటి చర్య. ఇది నా జీవిత కాలం, ఇది ఒక పాఠం కింద మిగిలిపోయింది. ఆయనకి జీవితం అంతా కూడా ఆయనకి పాఠం కింద మిగిలిపోయింది. ఇరుచ్ గారికి ఒక పాఠం కింద మిగిలిపోయింది. A lesson as to how to obey him without telling me. He simply showed me that this is disobedience. చూడండి, అంటే బాబా ఎక్కడ డిజోబీడియన్స్ అనే మాట వాడలేదు.
నాకు విధేయత చూపించాల్సిందన్నారు అంతే. అంటే ఆయన ఏమంటాడంటే, ఇది నా జీవితంలో ఒక పాఠం కింద మిగిలిపోయింది. ఈ పాఠం నాకేం నేర్పించిందంటే, ఆ ఆ ప్రియతముడైన ఆ ప్రభువుకి ఏ విధంగా విధేయుడై ఉండాలో నేర్పించింది. నాకు అదే విధంగా చెప్పకుండానే నా యొక్క అవిధేయత గురించి బాబా ఎత్తి చూపారు ఆ రోజు. ఇఫ్ ఎ సింపుల్ థింగ్ లైక్ నాట్ బ్రింగింగ్ ఏ కార్ క్రియేట్స్ ఎ స్కార్ ఇన్ హిస్ హార్ట్, వాట్ వుడ్ అదర్ యాక్ట్స్ ఆఫ్ డిజోబీడియన్స్ డూ? ఒక చిన్న కారణం అంటే ఆయన ఆయన నేను ఈ విధంగా కారు తీసుకురాకపోవడం అనే ఒక అతి సాధారణమైన అవిధేయమైన చర్య నేను ఆయన హృదయం మీద అంత గాయపరిచినట్టయితే, నేను ఇంకా ఎన్ని ఎన్ని క్రియలు అంటే నేను ఎన్ని పనులు, నా యొక్క అవిధేయమైన పనులు ఎన్ని చేసి ఉంటే ఆయన హృదయాన్ని ఇంకెంత గాయపరుస్తాయో అనే భావం ఆయనకు కలిగిందనమాట. దట్ వాస్ ద థింగ్ టు బి పాండెడ్ మై మీ. అది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉండిపోయేట ఆయన ఎప్పుడు కూడా, అయ్యో ఇంకా అంటే ఈ యొక్క చిన్న సాధారణమైన కారు రాకపోతే ఆయన హృదయంపై గాయమైంది కదా, నేను ఇంకా ఏ ఏ చర్యలు చేస్తే, అవిధేయమైన చర్యలు చేస్తే ఆయనని ఎంత గాయపరుస్తానో అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు ఈ రుచి గారు. బట్ బాబాస్ లెసన్ ఎక్స్టెండెడ్ టు ద హోల్ ఫ్యామిలీ. ఇక్కడ ఇది మాత్రం అసలు నాకైతే ఒక బాబా సుస్పష్టంగా చెప్పినట్టు అనిపించింది. బట్ బాబాస్ లెసన్ ఎక్స్టెండెడ్ టు ద హోల్ ఫ్యామిలీ. మను జసావాలా రికార్డ్ బాబాస్ మెసేజ్ టు హర్ మదర్, హర్ సిస్టర్ మెహ్రూ అండ్ హర్ సెల్ఫ్ ఆన్ ద ఫస్ట్ మీటింగ్ అట్ ది ఇరిగేషన్ బంగ్లా. బాబా దగ్గర ఎలా ఉండాలి, ఒక బాబా ప్రేమికుడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన బాబా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన చూడండి, ఆయన బాబా ఏదో ఇరుచి గారికి ఒక్కళ్ళకే ఆయన పాఠం చెప్పినట్టు అవ్వలేదుట ఆ రోజు. ఆ మొత్తం కుటుంబానికి అంతా పాఠం చెప్పినట్టు అయిందిట. ఆ మను ఇరుచి యొక్క పెద్ద సోదరి అంటే ఆవిడ మను జసావాలా, ఆవిడ ఆ బాబా ఆ రోజు ఇచ్చిన సందేశాన్ని అంటే తనకి అంటే ఆడవాళ్ళు వేరేగా ఉంటారు, ఒక పక్కన ఆడవాళ్ళు ఉంటారు, ఒక పక్కన మగవాళ్ళు ఉంటారు కదా. ఈ ముగ్గురు అంటే గైమయ్య గారు వాళ్ళ ఇద్దరు ఆడబిడ్డలు మెహ్రా వాళ్ళతో ఉన్నారు. ఇరుచి గారు యొక్క తండ్రి గారు మెహర్వాన్ అంటే ఆ చిన్న పిల్లవాడు మెహర్వాన్ చేసే వాళ్ళ వీళ్ళు మగవాళ్ళతో ఉన్నారు. ఈ ఆడవాళ్ళ దగ్గర ఉన్న ఈ ముగ్గురు గైమయ్యి మరియు వాళ్ళ ఇద్దరు కుమార్తెలకి బాబా ఆ ఇరిగేషన్ బంగ్లాలో ఇచ్చిన సందేశం ఏముందంటే చూడండి. హీ సెడ్, బాబా చెప్పారట, యూ హ్యావ్ 2 eyes to see everything that is happening in the world around you. నీకు 2 కళ్ళున్నాయి. ఆ 2 కళ్ళు నీ ప్రపంచంలో నీ చుట్టూ ఏదైతే చూస్తున్నావో అది చూడ్డానికి నీకు 2 కళ్ళున్నాయి. బాబా క్లోజ్డ్ హిస్ ఐస్ ఇంప్లయింగ్ టు us to see but see as though you are blinded to it. అంటే అలా అనేసి బాబా కళ్ళు మూసేశారట. అంటే దాని అర్థం ఏంటంటే, నీకు 2 కళ్ళున్నాయి, నీ చుట్టూ జరుగుతున్నవి చూడడానికి 2 కళ్ళున్నాయి, ఏం జరుగుతున్నా నువ్వు చూడనట్టే ఉండాలి. అది బాబా చెప్పడం. కళ్ళు మూసేసట, ఏం జరుగుతున్నా నువ్వు చూడనట్టే ఉండాలి అనే విషయాన్ని బాబా చెప్పారట. చెప్పిన తర్వాత చూడండి, he then continued by pointing to our ears. You have 2 ears, so hear everything that is happening in the world around you, but let what you hear go in one ear and out the other. అంటే చూడండి, 2 చెవులు చూపించారట. నీకు 2 చెవులు ఉన్నాయి, నీ చుట్టూ జరిగేది వినడానికి 2 చెవులు ఉన్నాయి. అయితే నువ్వు ఒక చెవిలోంచి విని ఇంకో చెవిలోంచి వదిలేస్తూ ఉండాలి, ఏది పెట్టుకోకూడదు అనమాట. అంటే పెట్టుకుని అంటే ఆయన అంటే ఈ తామరాకుపై నీటి బొట్టు వలె మనం ఏ విధంగా ఉండాలో అనే దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇది మనకి. అది అసలు నాకు ఈ చదువుతున్నప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కటి నేను ఉచిత సలహా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మనం ఏదైనా జరుగుతుంది అనుకోండి, మనకి ఏదో బాగా తెలిసేసినట్టు దాంట్లోకి వెళ్ళి మనం దానికి ఫస్ట్ సలహా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఏదో అది వినిన వెంటనే లేదా చూసిన వెంటనే మనకేదో బాగా వచ్చేసినట్టు వాడి దగ్గరికి వెళ్ళి మనం లేదు వాడిని నువ్వు ఇలా చేస్తే బాగుంటుందని అది చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్కటి కూడా ఇదే. అంటే ప్రతి ఒక్కటి ఈ అహంకారం ఏం చేస్తూ ఉంటుందంటే కొంచెం అది ఓవర్ యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దానిని
బాబా చూడండి ఎంత ఎంత అంటే ఆ ఆయన చెప్పే విధానము చాలా సింపుల్, అతి అతి సరళమైన విధానం, కానీ అతి కష్టంగా పాటించగలం. ఇది పాటించడం అంత సులువు కాదు కూడా. అది ఖచ్చితంగా ఇది పాటించడం అంత సులువు కాదు. దట్ ఇస్ డెఫినెట్. ఎందుకంటే చూడండి, కళ్ళకి ఎదురుగుండా జరుగుతుంది చూసి కళ్ళు మూసుకుని ఉండాలి, జరగనట్టే ఉండాలి. నువ్వు అంతా వింటూ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తూ ఉండాలి అంటూ ఫైనలీ బాబా జెస్చర్డ్, యు హ్యావ్ వన్ మౌత్. ఆఖరణ బాబా చెప్పారు, నీకు ఒకటే ఒక నోరు ఉంది. నోరు మీకు ఒకటే ఒకటి ఉంది కదా. అండ్ యాజ్ తో హీ వాజ్ జిప్పింగ్ హిస్ మౌత్ క్లోజ్డ్, అంటే మనం చూసారా జిప్ వేస్తాం, ఆ జిప్పు వేసినప్పుడు ఏ విధంగా అయితే ఒక కుడి పక్క నుంచి ఒకవైపు నుంచి ఇంకో వైపుకి జిప్ ఎలా వేస్తాం, అలాగే బాబా ఒక పెదవి ఆ మూతి మీద పెదవి ఒకవైపు నుంచి ఇంకో వైపు జిప్పు వేస్తున్నట్టు ఆయన ఇలా సైగతో చేసి సే నథింగ్ అన్నట్టు. అంటే నీ నోరుంది కానీ మాట్లాడకూడదు అన్నారు. చూడండి, అంటే ఆయన దగ్గర ఆ విధంగా ఉండాలి. ఇది అతి కష్టమైన పని. మనం మనం చాలా సులువు అనుకుంటాం దీన్ని, కానీ ఇది సులువు కాదు. అది అత్యంత క్లిష్టమైన పని అన్నమాట. అది అత్యంత క్లిష్టమైన పని. సో దీనికి బాబా అది మనకి ఆయన భగవంతుడు మనకి ఆయన దగ్గర తీసుకుని మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన కార్యక్రమంలో ఆయన గురించి వినడానికి, ఆయన ఏం చెప్పాడో మనం వినడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఇది నాయన నేను చెప్పింది ఈ విధంగా చెయ్యండి అని చెప్తున్నాడు అనమాట. చూడండి, సో when the retreat was ready, Baba took us to Mehrabad with him. My mother and two sisters stayed with the woman up the hill, and my father and the little brother Meherban and myself stayed at first in the Rahuri cabin. The room was used as a meeting place by Baba. So in the morning, we had to roll up everything and make it tidy, and Baba would come and sit there. చూడండి వాళ్ళు ఎంత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఉంది. అటువంటి రూమ్ అంటే మీరు మేరీ లాడ్జ్ 10 ఎకరాల స్థలంలో అంత పెద్ద భవనాలు ఉన్న మేరీ లాడ్జ్ని వదిలేసి వాళ్ళు బాబా దగ్గరికి వచ్చారు. సో మొత్తానికి మెహర్ రిట్రీట్ రెడీ అయిపోయింది. ఏది కొండ మీద ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మెహర్ రిట్రీట్ రెడీ అయిపోయింది. ఆ రిట్రీట్ లోకి బాబా ఈ స్త్రీ మండలందరినీ వాళ్ళని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే స్త్రీలందరూ ఆ కొండ మీద, ఆ స్త్రీ మండలందరూ కొండ మీద ఉన్నారు. మనకి ఇప్పుడు మెహరాబాద్ లో మెహర్ రిట్రీట్ లో ఉన్నారు. పురుషులందరూ కూడా లోవర్ మెహరాబాద్, ఇప్పుడు మండలి హాల్ ఉంది కదా, ఆ మండలి హాల్లో ఉన్నారు. ఇరుచి గారి యొక్క తండ్రి గారు, ఇరుచి గారి తమ్ముడు, వీళ్ళ ముగ్గురు కొత్తగా వచ్చారు. మీరు మండలి హాల్ వెనకాతల రహురి క్యాబిన్ అని ఉంటుంది, మీరు చూసే ఉంటారు. రహురి క్యాబిన్ అందరూ చూసుంటారు. ఇక్కడ ఆ రహురి క్యాబిన్ ఎంత ఉంటుందో ఆలోచించండి. దాంట్లో ఆ రహురి క్యాబిన్ ఆ రోజుల్లో బాబా ఎవరైనా బయట వాళ్ళు వస్తే వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి బాబా ఎప్పుడూ కూడా ఆ రహురి క్యాబిన్ ఉండేదన్నమాట బాబాకి. అయితే బాబా ఏం చేసేవారంటే వీళ్ళ ముగ్గురిని ఆ రహూరి క్యాబిన్ లో పడుకోమన్నారు. ఎవరిని? ఇరుచి గారిని, ఇరుచి గారి తండ్రి గారిని, ఇరుచి గారి ఆ తమ్ముడైన మెహర్బాన్ చేసేవాళ్ళని, వీళ్ళని పడుకోమని చెప్పారు. ఆ రహూరి క్యాబిన్ లో వీళ్ళ ముగ్గురు పడుకున్నారు. వీళ్ళ ముగ్గురు ఇరుచి వాళ్ళందరూ పడుకున్నారు. ఇరుచి వాళ్ళ ఆ మగ వాళ్ళందరూ అక్కడ పడుకున్నారు అన్నమాట. వాళ్ళు పొద్దున్నే పాపం లేచిపోయి వాళ్ళ పక్క బట్టలన్నీ మడత పెట్టేసుకుని బాబా వచ్చేసరికి వాళ్ళు రెడీ అయిపోవాలి. వీళ్ళు రెడీ అయిపోయి అక్కడ రెడీ చేసేయాలన్నమాట. క్యాబిన్ ని కూడా బాబా ఇంటర్వ్యూ కోసం రెడీ చేయాలి. మీకు ఇంకొక విషయం ఏంటంటే ఆ తర్వాతి కాలంలో ఒక్కొక్క పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తే పాపం 8 గంటలకి బాబా రెడీ చేయాలి అని చెప్పేసి 8 గంటలకు ఎవరికైనా ఇంటర్వ్యూకి వస్తే అందరూ 7 గంటలకే వచ్చేవారు. బాబా కూడా 7 గంటలకే వచ్చేవారు. వీళ్ళు పాప 5:30కి లేచి 6 గంటలకే ఆ క్యాబిన్ అంతా రెడీగా చేయాల్సి వచ్చేదన్నమాట. అంటే అది మనకి ఇంత అంటే అన్ని సౌకర్యాలు వదిలేసి ఈ విధమైన జీవితం గడిపారు వాళ్ళు. ఆ విధంగా ఎంత ఎంత గొప్ప జీవితం గడిపారో మనకు తెలుస్తూ ఉంటుంది. So Baba had told Iruch and his father to have a good rest, and he would call on them the next morning. So the first night they spread out their bedding rolls on the floor and went to sleep. The next day Baba came and inquired whether they had slept well and eaten well. Did you have your fill? Gestured Baba. How much rice and chapatis did you eat? Then Baba asked Iruch father about his duty. అయితే బాబా ఏం చేశారట, రహురి క్యాబిన్ లోకి వెళ్ళి నాన్న మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు బాబా. చెప్పిన తర్వాత ఆ ముగ్గురు ఇరుచి గారు తండ్రి గారు వాళ్ళ సోదరుడు ముగ్గురు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు.
మర్నాడు ఆ మొట్టమొదటి రాత్రి వాళ్ళు అక్కడ గడిపారు మెహరాబాద్ లో. తర్వాత ఆ మర్నాడు బాబా వాళ్ళ క్యాబిన్కి వచ్చారట. వచ్చి ఆ భోంచేశారా, మీ కడుపు నిండా తిన్నారా, నిద్ర బాగా పట్టిందా అని అడిగారు. బాగా పట్టింది, వీళ్ళ సమాధానం చెప్పారు. పట్టిన తర్వాత కడుపు నిండా తిన్నారా అని చెప్పిన తర్వాత నిన్న రాత్రి మీరు ఎంత అన్నం తిన్నారు, ఎన్ని చపాతీలు తిన్నారు అని అడిగారట. అడిగి ఆ తర్వాత బాబా ఇరుచి గారి యొక్క తండ్రి గారి యొక్క ఉద్యోగం గురించి ఆయన అడగడం జరిగింది. My father was told by Baba to go back to Nagpur, not to resign his post, but to take a long leave preparatory to retirement, what was called premature retirement. అయితే ఆయన ఇరుజ్ గారి యొక్క తండ్రి గారికి ఆయన ఒకసారి బాబా చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే, నువ్వు ఇప్పుడు రిటైర్ అవ్వద్దు, నువ్వు వెంటనే నువ్వు ఉద్యోగ విరమణ చెయ్యొద్దు. అయితే నువ్వేం చేయాలంటే దీన్ని ఆ ఆ ఉద్యోగ విరమణ ముందు ప్రిమెచ్యూర్ అంటారనమాట. అంటే అకాల పక్వమైన ఆ విరమణ అనమాట. అంతే, దానికి అంటే టైం పూర్తిగా కాలం రాకుండానే పూర్తిగా కాలంగా అంటే పూర్తిగా ఉద్యోగ విరమణ విఆర్ఎస్ దాని తెలుగులో చెప్తున్నాను. థ్యాంక్స్. ఓకే, అంటే అంటే మీరు ఇక్కడ మాకు ఇక్కడ విఆర్ఎస్ అని చెప్తున్నారు మేడము. సో ఆ విఆర్ఎస్ అంటే అంటే మనకి వాలంటరీ రిటైర్మెంట్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అండి అది. సో అది ఈ వాలంటరీగా అంటే ఆయన విఆర్ఎస్ తీసుకోండి, కొద్ది కాలం అయిన తర్వాత సెలవు, అంటే ముందు సెలవు పెడతాం అనమాట. ఫస్ట్ 4 months ఫుల్ పే ఇస్తారు గవర్నమెంట్ ఉద్యోగాల్లో. అంటే ఇంతకు ముందు ఉండేది 1991 పే కమిషన్ ముందు ఇలా ఉండేది అనమాట. ఇదంతా కూడా ఏంటంటే ఫుల్ 4 months శాలరీ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ 2 years దాకా హాఫ్ శాలరీ వచ్చేది. హాఫ్ శాలరీ వచ్చిన తర్వాత ఆ తర్వాత మీకు హాఫ్ శాలరీ బట్టి మీకు ఆ శాలరీ బట్టి ఎంత పెన్షన్ వస్తుందో అంత పెన్షన్ క్యాల్కులేట్ చేసి ఇచ్చేవారు. ఇప్పుడు కాదు, దిస్ ఇస్ లాంగ్ బ్యాక్. సో బాబా అలా చేయమన్నారు ఆయన. సో ఆ ప్రిమెచ్యూర్ రిటైర్మెంట్ అంటే ఆ మొత్తం మీరు ముందు విరమణ చేయకుండా అకాలమైన తర్వాత కాలంలో ఆ రిటైర్మెంట్ అప్పుడు ఆ రిటైర్మెంట్ తీసుకోండి, విఆర్ఎస్ తీసుకోండి అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగేది. సో బాబా సెండ్ మై ఫాదర్ బ్యాక్, బట్ బిఫోర్ హీ లెఫ్ట్ టు నాగ్పూర్, బాబా టోల్డ్ హిమ్, నౌ you have come to me, you will follow my orders from now on as you will be working for me. So go back and resume service. చూడండి, ఇదొక ఈయన గొప్ప బాబా. ఆయనని అసలు ఒక లెవెల్లో ఆయన 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 ఎవరు ఇరుచి గారి తండ్రి గారిని ఆయన ఎలాగంటే పిండడమే ఏకంగా. అది ఆయన యొక్క చేతల్లో కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక తండ్రికి ఆ భవబంధాలు ఏ విధంగా తెంపుకోలేడు. అంటే మనకు భగవంతుడు మన ఎదురుగుండానే ఉన్నాడు. ఆ భగవంతుడు ఎదురుగుండా ఉండారే బాబు నువ్వు భవబంధాలు తెంపుకోరా అంటే కష్టంగా భవబంధాలకు అంటుకుపోయాడు అనమాట. అలాంటి వాడు ఈయన ఇరుచి గారి తండ్రి గారు. అయినా అంటే అది ఎంత కష్టం తెంపుకోవడం, ఎంత కష్టం. ఏదో మాటలో నేను ఇవాళ భవబంధాలు తెంపుకోమన్నంత సులువు కాదు ఏది కూడా. అంటే బాబా చెప్తున్నారు, ఇక్కడ ఏమన్నారంటే నువ్వు ఇప్పుడు నాగ్పూర్ వెళ్ళిపో అన్నారు. అంటూ ఆయన వెళ్లే ముందు ఆయనతో ఒక మాట చెప్పాను, నువ్వు నా దగ్గరకు వచ్చావు ఇంకా. సో నువ్వు ఇక మీదట నువ్వు నా ఆజ్ఞ మాత్రమే పాటిస్తావు, నా ఆజ్ఞ మాత్రమే పాటిస్తూ నువ్వు నా కోసం పనిచేస్తావు. సో నువ్వు మళ్ళీ వెళ్ళిపో, నీ ఉద్యోగంలో జాయిన్ అవ్వు, అక్కడ నాగ్పూర్ వెళ్ళిపోయి ఉద్యోగంలో జాయిన్ కా అన్నారు. Poor fellow, the old man, having lost the whole estate, has to stay alone in a little cottage in Nagpur until he retired. చూడండి, ఈ 10 ఎకరాల స్థలంలో ఎస్టేట్ లో ఉండేవాడు ఓ చిన్న కుటీరంలో ఉన్నాడు వెళ్ళి నాగ్పూర్లో ఆయన. అది బాబా. ఆయన చూడండి, ఆయన మొత్తం నాగ్పూర్లో ఒక చిన్న కుటీరంలో ఉన్నాడు అనమాట ఆయన వెళ్ళి. ఆ తర్వాత తను రిటైర్ అయ్యేదాకా నాగ్పూర్లో ఏ ఊర్లో అయితే ఆయన ఉద్యోగం చేసి అంత పెద్ద ఎస్టేట్ సంపాదించాడో అదే ఊర్లో ఒక కుటీరంలో ఉండడం జరిగింది ఆయన. అది ఆయనకు ఆయనకు పెట్టిన పరీక్ష. సో బాబా ఆయన అంటాడు, విరుచి గారు అంటారు, పాపం అంటే మనం చూసారా అతన్ని జాలి పడతాం కదా, పూర్ ఫెలో అని జాలి పడుతూ ఉంటాం. అయ్యో అతను బాబా
అతనితో ఆడుకున్నాడు అన్నట్టు చూస్తాడనమాట. అంటూ ఆయన ఏమంటారంటే, ఆ ఈ వృద్ధుడు పాపం అతను మొత్తం తన ఎస్టేట్ అంతా వదిలేసుకున్నాడు. అంత ఎస్టేట్ అంతా వదిలేసుకుని నాగ్పూర్లో ఒక చిన్న కుటీరంలో ఉండాల్సిన అవస్థ కలిగిందే ఆయనకని అంటూ Iruch had already found a little cottage for his father, and he and his mother and sisters had furnished it and hired a cook for Papa so that all his needs would be taken care of in their absence. అంటే అప్పటికే ఇరుచ్ గారు ఆయన ఏంటంటే ఆయన ఉద్యోగం చేయాలంటే ఈ పాపా జెసవాలా గురించి ఆల్రెడీ బాబా ఉత్తరాల్లో రాయడం జరిగింది. ఒక ఒక కుటీరం లాంటిది, ఒక చిన్న గుడిసె లాంటిది, అంటే ఒక చిన్న చిన్న ఇల్లు, అది చిన్న కాటేజ్ అన్నమాట. అది అంటే ఒక ఒక బెడ్రూము, ఒక వంటిల్లు, ఒక ఫ్రంట్ రూము, అంటే ఆఫీస్ లో ఎవరైనా వస్తే ఒక ఫ్రంట్ రూమ్ అలాగ ఉండేది అనమాట అది ఆయన్ని. సో అలాంటి కాటేజ్ ఒకటి తీసుకొని ఉంచుకోమన్నారు. ఆయన ఆయన కారు అది ఉంది, ఒక నౌకర్ని పెట్టారు దాంట్లో, ఒక వంటవాడిని పెట్టారు. ఎందుకంటే పాప ఆయనకు వంట చేసుకోవడం రాదు, అదే అతనే వంటవాడు, అతనే నౌకర్ అన్నమాట. ఈయనతో పాటు వస్తూ ఉండేవాడు ఎవరు పాప చేసే వాళ్ళతో. అయితే ఆయన తన ఇరుచ్ గారి యొక్క తండ్రి గారికి ఆయన ఆల్రెడీ ఇరుచ్ గారు ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళతో పాటు ఒక వంటవాడిని ఆయనకి నియమించారనమాట. ఇదంతా కూడా ఎందుకంటే వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు, బాబా దగ్గర ఉంటారు, మరి ఆయన అవసరాలు తీర్చడం కోసం ఆ వంటవాడు తీరుస్తూ ఉంటాడు. బిఫోర్ దే లెఫ్ట్ నాగ్పూర్, Papa had brought to the cottage to see if it was comfortable for him. His children asked him, Papa, do you like it? If you are pleased, I am pleased, replied Papa. So all was arranged and ready for Papa's return. నిజంగా పిల్లల మీద ప్రేమ అనేది ఉంటే ఈయనకే పాప చేసేవాళ్ళకేనండి. ఆ అంటే ఆ కడుపు బంధం చాలా, ఆ కడుపు తీపి ఎక్కువ ఉన్నవాడేమో ఆయన. చూడండి, ఆయన మొత్తం ఇరుచ్ గారు వీళ్ళందరూ కూడా ముందే ఆ కుటీరాన్ని వాళ్ళు అద్దెకి ఆ కుటీరాన్ని ఏర్పాటు చేశారు కదా పాప చేసే వాళ్ళ కోసం. ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళందరూ పిల్లలతో సహా వీళ్ళందరూ కుటుంబం అంతా వెళ్ళింది ఆ కుటీరానికి. వెళ్ళినప్పుడు ఆ తండ్రిని అడిగారట పిల్లలందరూ, నానా మీకు ఈ కుటీరం నచ్చిందా, ఈ కాటేజ్ నచ్చిందా అని అడిగారట. అడిగితే మీకు నచ్చితే నాకు నచ్చినట్టేనమ్మా అన్నట్టు ఆయన. చూడండి, అంటే పిల్లల మీద అంత వ్యామోహం ఆయనకి, ఇంకా అంత పాపం ఆయనకి ఆ పిల్లలంటే అంత ప్రేమ. అటువంటి పిల్లల మీద ప్రేమతోనే బాబా దగ్గరికి వచ్చాడు. అది ఆయన. సో ఆల్ వాజ్ అరేంజ్డ్ అండ్ రెడీ ఫర్ పాపాస్ రిటర్న్. సో మొత్తం అంతా కూడా పాప తిరిగి వెళ్ళిపోవడానికి, అంటే నాగ్పూర్ వెళ్ళిపోవడానికి, మెహరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్ళిపోవడానికి అంత సిద్ధమైపోయింది. Many years later, after Papa Jasawala has died, Baba told the family that it was Papa who had given up the most for his sake. అంటే చూడండి, అంటే నేను ఈయన గురించి ఎప్పుడు మొదట ఈ ఒక్క మాట చాలు. బాబా ఇరుచ్ గారు ఈయన పాపా జెసవాలా కాలం చేశారు. కాలం చేసిన తర్వాత ఇరుచ్ గారు చూడలేదు, ఇరుచ్ గారిని వెళ్ళేసి వచ్చేయమన్నారు అనమాట బాబా. ఆ తర్వాత ఇరుచ్ గారు వాళ్ళ ఇంట్లో, ఇక్కడ బింద్రా హౌస్, పూణేలో బింద్రా హౌస్ అని అంటారు దాన్ని, ఆ బింద్రా హౌస్ లో ఇరుచ్ గారి యొక్క తల్లి గారు, ఇరుచ్ గారు, మరి మెహర్వాన్ జెసవాలా, ఇరుచ్ గారి యొక్క సోదరులు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఆ బింద్రా హౌస్ లో ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో బాబా ఈ బింద్రా హౌస్ వెళ్ళడం జరిగింది. బింద్రా హౌస్ లో బాబా కూర్చున్నారు. అంటే మీ కుటుంబంలో అందరికన్నా ఎవరు నా కోసం ఎక్కువ వర్క్ చేశారో తెలుసా అంటే అందరూ ఏమనుకున్నారంటే ఇరుచ్ పేరు చెప్తారేమో అనుకున్నాను. కాదని చెప్పారు బాబా. నో, ఇరుచ్ వాళ్ళ తండ్రి గారు ఆయన చెప్పారు. బాబా ఫోటో తీసుకుని ఇరుచ్ గారి యొక్క తండ్రి గారు అని చెప్పారు బాబా. ఎందుకంటే కారణం ఏంటంటే ఆయన అంత పెద్ద పదవిలో ఉండి అంత ఆస్తిని తృణప్రాయంగా తన పిల్లల కోసం, వాళ్ళ పిల్లలు బాబా దగ్గరికి వెళ్తున్నారంటే తన పిల్లల కోసం, బాబా కోసం వదిలేశాడు. అతను బాబా అంటే కూడా భక్తి ఉంది, తన పిల్లలంటే ప్రేమ ఉంది, రెండింటి కోసం వదిలేశాడు ఆయన. అదే విధంగా అంత గొప్ప హోదాలో బతికిన వ్యక్తి చాలా సాధారణంగా బతికాడు, చాలా సాధారణంగా, సర్వసాధారణంగా బతికాడు. అటువంటి వ్యక్తి మనకి, అంటే అటువంటి వ్యక్తి చాలా అరుదన్నారు బాబా ఆ రోజు. పాపా జెసవాలా లాంటి వ్యక్తి చాలా అరుదన్నారు. ఎందుకంటే ఎక్కడైతే పూలమ్మిన చోట కట్టెలమ్మాలంటే ఎంత కష్టం ఆలోచించండి.
అటువంటి ప్లేస్ లో అంటే అతను మొత్తం మొత్తం ఆ ఊర్లో నాగ్పూర్లో ఆయన ఫోన్ చేస్తే వెంటనే 5 నిమిషాల్లో జరిగిపోయేది అనమాట. అటువంటి వ్యక్తి, అటువంటి అంత పలుకుబడి కలిగిన వ్యక్తి అతను సర్వసాధారణంగా అదే ఊర్లో ఒక సాధారణమైన కుటీరంలో రిటైర్ అయిపోయి అక్కడే ఉన్నాడు ఆయన. అది అసలు మనము ఊహించిన అంశం అన్నమాట. సో దీన్ని ఆయన ఏమంటారంటే బాబా అంటున్నారు, మీ అందరిలో అంటే మీ జసవాల కుటుంబంలో, ఈ కుటుంబంలో మొత్తంలో నా కోసం ఎక్కువ త్యాగం చేసిన వాళ్ళు ఎవరంటే పాపా జసవాలా నీ తండ్రి గారు అని చెప్పారు. ఈరోజు అంటున్నాడు. Baba said, Papa was very social minded and he wanted to be in the world, but he gave it all up to his love for his family and for me. Go Baba అన్నారు చూడండి. ఏమంటున్నారు? బాబా చాలా అసలు అతను చాలా సోషల్ మైండెడ్ అన్నమాట. అతను మొత్తం అంతా చాలా సరదాగా ఉండేవాడు, చాలా బాగుండేవాడు పాపా చేసేవాళ్ళ. కానీ అటువంటి పాపా చేసేవాళ్ళ నా కోసం ఈ ప్రపంచాన్ని, అంటే అతను ఎప్పుడూ కూడా సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉండాలని కోరుకునేవాడు ఎప్పుడూ కూడా. అటువంటి వాడు తన కుటుంబం కోసం, నా కోసం సర్వాన్ని త్యాగం చేశాడు అని బాబా అన్నారట. అంటూ దట్ వాస్ హిస్ గ్రేట్నెస్. అది ఆయన గొప్పదనము. దట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ప్రేమ కోసం, అంటే మీ మీద ప్రేమ కోసం, నా మీద ప్రేమ కోసం అతను ప్రతిదాన్ని త్యాగం చేశాడు, అన్నిటినీ వదిలేసాడు. ఎంత గొప్ప ప్రేమో కదా అది ఆయన చెప్పింది బాబా. సో అంటే బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళని మనం ఒకసారి తలుచుకుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో వాళ్ళ యొక్క జీవితాలని మొత్తం ఆయన పాదాల దగ్గర పెట్టారు. ఆదికి రానిది ఒక లెక్క, గుల్మయ్య గారిది ఇంకో లెక్క, గైమయ్య గారిది ఇంకో లెక్క, ఇరుచి గారిది ఇంకో లెక్క, పాపా జసవాలది ఇంకో లెక్క, కుహర్ది ఇంకో లెక్క. అసలు మీరు ఆ పేర్లు మీరు తలుచుకున్నంత మాత్రం చేత అసలు కళ్ళంబడ మనకి ఖచ్చితంగా మనం వాళ్ళు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు చేసింది కానీ మనకు తెలిస్తే మన కళ్ళ వెంబడ ఖచ్చితంగా కన్నీరు మాత్రం 2 చుక్కలు వాళ్ళ కోసం రాల్చాలి అనిపిస్తుంది అనమాట. అది వాళ్ళ గొప్పతనం. అది నిజంగా మనం ఇంకే విధంగా వాళ్ళని పొగడ్తతో మనం చేయలేం. ఎందుకంటే వాళ్ళు బాబా కోసం చేశారంటారు, కానీ మనం జస్ట్ వాళ్ళ ప్రేమ, బాబా యందు కలిగిన వాళ్ళ యొక్క ప్రేమని మనం స్మరించుకొని వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకోవడం, అంతే. ఆ బాబాకి నమస్కారాలు తెలియజేసుకోవడం, అది మనం చేసేది, అది ఒక్కటే చేయగలం. సో నౌ మెహర్వాన్ వాజ్ నాట్ క్వైట్ 8 years old at time. Recalled his early days in Lower Mehrabad with the men mandali. అయితే మెహర్వాన్ అతను ఇంకా 8 సంవత్సరాల కుర్రవాడు అన్నమాట. అతను ఏంటంటే తను ఆ దిగువ మెహరాబాద్ లో ఆ పురుష మండలితో తను గడిపిన ఆ సమయం గురించి ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే ఈ పుస్తకం రాసే సమయానికి మెహర్వాన్ చాలా ముసలి అయిపోయాడు, అంటే పెద్దవాడు అయిపోయాడు అనమాట. 60 ఏళ్ళు పైబడి ఆయన అయ్యాడు. అటువంటి ఆయన మనకి పుస్తకం చదువుతున్నప్పుడు ఒకసారి అంటే చూడండి, అతను చెప్తున్నారు ఆ పురుష మండలితో ఏ విధంగా తన అనుభవం ఉండేదని. హీ రిమెంబర్డ్ మాసాజీ అండ్ గుస్తాజీ, బైదుల్, పెండో అండ్ విష్ణు all being there at the time. His impression was being surrounded by this big burly man while his mother and sisters were up the hill with the woman mandali. ఆయన ఏమనేవాడు అంటే వీళ్ళందరూ కూడా, అంటే వీళ్ళు మాసాజీ, గుస్తాజీ, బైదుల్, పెండు, విష్ణు వీళ్ళందరూ కూడా స్థూలకాయలు అనమాట, ఆజాన్ బాహులు. ఒక్కొక్కడు కూడా వాళ్ళు బాగా బలిష్టంగా ఉండేవారు అందరూ కూడా. అటువంటి అందరిని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పేవాడు అన్నమాట. ఆయన మెహర్వాన్ జసవాలా అనేవాట, బిగ్ బర్లీ మ్యాన్, వీళ్ళందరూ కూడా చాలా స్థూలకాయలు, చాలా స్థూలమైన వారు, మోటైన వాళ్ళు. వీళ్ళందరూ కూడా నా తల్లి మరియు నా అక్కలు ఇద్దరు కొండ మీద ఉంటే వీళ్ళతో నేను కింద ఉండేవాడిని, మేమందరం కింద ఉండేవాళ్ళం, నేను మా అన్నయ్య కింద ఉండేవాళ్ళం. ఇరుచి గారు ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవారు, ఆయనకి పని చేశారు కాబట్టి. ఈ మెహర్వాన్ జసవాలా ఎప్పుడు కూడా ఈ మెన్మండలి దాంట్లో ఉండేవాడు అనమాట. పిల్లాడు కదా, ఆయనకి చిన్న చిన్న పనులన్నీ అప్పచెప్పారు. అయితే ఆ పిల్లవాడు చూడండి, అతను చెప్తున్నాడు అతనికి కలిగిన అనుభవాన్ని. అతను పుస్తకమే రాశారు, ఏకంగా ఒక 800 పేజీల పుస్తకం రాశారు. ఈ మాట ఆ పుస్తకం ఎప్పుడైనా, అంటే దాంట్లో మనకి చాలా మటుకు బుక్స్ లాగా వచ్చింది మనకి. చూద్దాం మనం ఇంకోసారి ఎప్పుడైనా ఉంటే దాంట్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకుందాం. అయితే
ఆయన చెప్తున్నాడు అనమాట, ఇంత బలిష్ఠుల మధ్య నేను ఉన్నాను అని. కారణం ఈతను కొంచెం బలహీనంగా ఉండేవాడు. ఆయన గురించి చెప్తున్నారు అనమాట. ఐ వుడ్ వాచ్ ఎవ్రీథింగ్ విత్ వండర్. Masaji would hold the big umbrella over Baba's head, and Diruch would be there by Baba's side to help him clean the latrines. Baba would begin around 7 or 8 o'clock in the morning, and the first thing he would want us to do was to go. First thing he want to do was to go and clean the toilets. He would pull up his pajamas and roll up his sleeves and take a broom in his hand and clean the shit pot with the broom and water and disinfectant and wash everything thoroughly with his own hands. It took him a long time as 4 or 5 toilets were in a row, but when he was finished, everything was clean. చూడండి, అయితే ఆయన రోజు ఇక్కడ మనం ఊహించుకోవచ్చు ఇక్కడ కింద జరిగిందంతా కూడా. మీరు కిందన అక్కడ ముందు మీకు ఎగ్జాక్ట్లీ ఈ దీని వెనకాతల టాయిలెట్స్ ఉంటాయి చూడండి. మండలి హాల్ వెనకాతల కూడా టాయిలెట్స్ ఉంటాయి. అక్కడ ఆ టాయిలెట్స్ దగ్గర, ఆ టాయిలెట్స్ బాబా ఎప్పుడు ఆ పైకి వెళ్ళి కొండ మీద నుంచి కిందకి రావడం, లేకపోతే కింద నుంచి పైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బాబా ఒక్కొక్కసారి పైన పడుకునేవారు, ఒక్కొక్కసారి కింద పడుకునేవారు. అయితే ఈ మాసాజీ బాబా వచ్చినప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు ఎండ తగలకుండా ఎప్పుడు కూడా గొడుగు పట్టుకుని ఉండేవాడు మాసాజీ. ఇరుచి గారు బాబా పక్కన ఉంటూ ఆయన బాబా చేసే మొట్టమొదటి పని ఆ రోజుల్లో 1930లో ఏం చేసేవారంటే, మొట్టమొదటి పని బాబా ఏం చేసేవారంటే ఆ పైజమాని మనకి చాలా ఒక బకెట్ పట్టుకునేవారు, ఒక చీపురు పట్టుకునేవారు, పట్టుకుని టాయిలెట్స్ క్లీన్ చేసేవారు బాబా. మొత్తం అక్కడ ఉన్న ఆ లెట్రిన్స్, టాయిలెట్స్ అన్ని క్లీన్ చేసి పెట్టేవారు బాబా. స్నానం గదులు, మనం వెళ్ళే బహిర్భూములు మొత్తం అన్ని కూడా మొత్తం అక్కడ ఉన్నవన్నీ తీసేవారు అనమాట. బాబాయ్ స్వయంగా ఎత్తేవారు. ఆయన స్వయంగా ఎత్తి ఆయన కడిగి ఎక్కడైనా మిగిలిపోతే వాటన్నిటిని కూడా క్లీన్ చేసి ఎక్కడా కూడా చిన్న పిసరు కూడా మార్క్ లేకుండా ఉండేవారు. ఈ విషయాన్నే 1958 సావాస్లో చెప్పడం జరిగింది ఒకసారి. ఆ సావాస్లో ఏమిటి బాబా టాయిలెట్ లో ఏం చూస్తారులే అని ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆయన వదిలేశాడు అనమాట. అదే అంటే మామూలుగా నీళ్లు కొట్టకుండా వదిలేశాడు. బాబా వచ్చారు, ఆయనను పిలిచి ఆయన స్వయంగా నేను టాయిలెట్ క్లీన్ చేద్దాం అని ఉంటుంటే బాబా కాళ్ళ మీద పడ్డాడు. బాబా, నేను తప్పు ఇంకెప్పుడు కూడా చేయను, మీరు చూడరు అనుకుని నేను చేశాను అన్నాడు. ఇది అంటే సర్వజ్ఞుడు ఆయన. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన అబ్జర్వ్ చేసేవారు. కారణం చిన్న విషయం కాదు, అక్కడ మనం చేసే పనిలో ఎంతవరకు శ్రద్ధ చూపిస్తున్నామో అనే ఆ విషయం మీద బాబా ఎప్పుడూ కూడా ఆ మాట అంటూ ఉండేవారు. ఎందుకు అంత శ్రద్ధగా చూస్తూ ఉండేవారు అనమాట బాబా దానికి. సో ఇప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు అంటే బాబా ఏం చేసేవారట, ఆ పైజమా ఎత్తి చేతులు మడుచుకొని ఒక చీపురు కట్ట పట్టుకుని ఆయన మొత్తం టాయిలెట్స్ అన్ని క్లీన్ చేయడానికి వెళ్ళేవారట. వెళ్ళిన తర్వాత ముందు అదంతా శుభ్రంగా కడిగి, దాని తర్వాత దాన్ని నీటితో కడిగి, ఆ తర్వాత మన డెటాల్ డిస్ఇన్ఫెక్టెంట్ అంటే ఏది అంటువ్యాధులు రాకుండా వాడే ఆ సొల్యూషన్ అన్నమాట. ఆ డెటాల్ అవి వేసి ఆయన శుభ్రంగా అన్నిటినీ కడిగేవారట. ఆ సమయం చాలా పట్టేది, కారణం 5-6 టాయిలెట్లు ఉండేవి ఆ లైన్లో. కానీ ఆ సమయం అయిపోయిన తర్వాత ఒకసారి ఆ టాయిలెట్ చూస్తే చాలా శుభ్రంగా ఉండేవిట. Baba would take Meherwan up the hill frequently to see his mother and sisters, and he eventually became the first little boy to live with the woman Mandali. అయితే బాబా అప్పుడప్పుడు ఈ మెహర్వాన్ చేసేవాళ్ళని కొండ మీదకి తీసుకెళ్తూ ఉంటే అంటే అప్పుడు ఇంకా చిన్న పిల్లవాడు కాబట్టి ఆ పైన స్త్రీ మండలి ఉండేది. స్త్రీ మండలిలో పురుషులు ఎవరు వెళ్ళలేడు. కానీ ఈ బాలుడు కాబట్టి ఈ యొక్క మెహర్వాన్ చేసేవాళ్ళని ఆ కొండ మీద ఉండడానికి ఆయన అనుమతి ఇవ్వడం జరిగింది. బాబా అప్పుడు అనుమతి ఇవ్వడం జరిగింది అనమాట. సో సమ్ టైమ్ ఆఫ్టర్ దేర్ అరైవల్ ఇన్ మెహరాబాద్, మెహర్వాన్ డెవలప్డ్ సివియర్ హెడేక్స్ దట్ వుడ్ నాట్ గో అవే. హీ రిమెంబర్డ్ దిస్ పీరియడ్ వైవుడ్లీ. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత ఈ మెహర్వాన్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా తలనొప్పి వస్తూ ఉండేది. మెహరాబాద్ వచ్చిన తర్వాత అతను చాలా అంటే కొంచెం అంత స్పష్టంగా గుర్తుపెట్టుకోలేకపోయినా ఆయన గుర్తుంచుకుని చెప్తున్నాడు అనమాట. ఐ డెవలప్డ్ ఎ నాస్టీ హెడేక్. It hurt so much that I could not eat or sleep, so I was sent to the dispensary for treatment. The headache would last for 2 or 3 days at a time.
Baba's younger brother Adi Jr. was a homeopathic doctor at the time, and he gave me the homeopathic remedy sulfur. After a couple of doses, the headache disappeared, but I started to have these huge eruption boils all over my legs and belly and back. I was covered with them, and they grew red and angry, looking full of pus. Each boil was as big as tomato. ఆయన చెప్తున్నారు మెహర్వాన్ చేసేవాళ్ళ. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత, మైరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నాకు తలనొప్పి ప్రారంభమైంది. సో ఆ తలనొప్పి వల్ల నేను తినలేకపోయేవాడిని, నిద్రపోయేవాడిని కాదు. సో నన్ను అక్కడ కిందనున్న హాస్పిటల్కి పంపించారు. బాబా యొక్క చిన్న సోదరుడైన ఆది అక్కడ హోమియోపతి డాక్టర్, అతను మందులు ఇస్తూ ఉండేవాడు, హోమియోపతి మందులు ఇస్తూ ఉండేవాడు. ఆ హోమియోపతి మందు ఒకసారి సల్ఫర్, అంటే దాన్ని సల్ఫర్ ఇవ్వడం జరిగిందనమాట. అది కొద్ది రోజులు కొన్ని డోసులు ఇచ్చిన తర్వాత ఇతని తలనొప్పి మాయం అయిపోయింది. కానీ ఒంటి మీద కురుపులు, అంటే గడ్డలు రావడం ప్రారంభించాయి. సెగ్గడ్డల్లాగా కురుపులు రావచ్చేట. ఆ కురుపులన్నీ కూడా చీముతో నిండిపోయేట. ప్రతి కురుపు కూడా ఒక చిన్న టొమాటో అంత ఉండేది అని చెప్తున్నాడు. ఒక చిన్న టొమాటో ఉండేదిట. డాక్టర్ నీలు ట్రీటెడ్ మెహర్వాన్ and Iruch assisted him every morning. We called Meherwan. The torture would begin. Dr. Neelu would have to incise each boil, and Iruch would drain the pus and dress the wounds. నీలు గారు రోజు ఏం చేసేవాడంటే, ఆయన మెహర్వాన్ వచ్చేవాడు అనమాట. ఆ డాక్టర్ నీలు కదా ఉండేవాడు. ఆయన రోజు ఒక్కొక్క కురుపుని కట్ చేసి దాంట్లో ఉన్న చీమంతా బయటకు తీసి దాన్ని శుభ్రంగా డ్రెస్సింగ్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో రోజు ఇది ఒక పెద్ద టార్చర్, చాలా బాధగా ఉండేది ఆ అబ్బాయికి, కుర్రవాడికి. ఆ కుర్రవాడిగా ఉన్నప్పుడు జరిగింది కదా, చాలా బాధగా ఉండేది. అయితే డాక్టర్ నీలుకి ఇరుచ్ తన తమ్ముడి ఆ కురుపును కోయడానికి సహాయం చేస్తూ ఉండేవాడు. అండ్ ఫర్ ఈచ్ బాయిల్ దట్ నీలు ఇన్సైజ్డ్, Iruch would find new ones coming up in another location all over his little brother's body. Iruch ఎప్పుడు చూసేవాడట ఏంటంటే, నీలు ఇవాళ ఒక కాయను, అంటే ఒక కురుపుని కట్ చేసి దాంట్లో ఉన్న ఆ చీముని తీసేయంగానే ఇంకొక చోట ఇంకో కురుపు వచ్చేదట, ఇంకో కురుపు వచ్చేదట, ఇంకో చోట ఇంకో కురుపు వచ్చేదట, కొత్త కురుపు వచ్చేదట. ఈ విధంగా ఈరోజు రోజు కూడా తన తమ్ముడి యొక్క శరీరంపై కొత్త కొత్త కురుపులు రావడం ఆయన చూశారు. బాబా ప్లాన్ టు లీవ్ మెహరాబాద్. ఓకే, ఇది ఇక్కడ ఆపుతానండి. ఇవాళ ఇక్కడ ఆపుతాను. తిరిగి మనం రేపు కలుద్దాం. అంతవరకు అవుతా మెహర్ బాబాకి జై బాబా. జై బాబా అండి. జై బాబా సుబ్రహ్మణ్యం గారు, చక్కటి విషయాలను తెలియజేసినందుకు జై బాబాలు, ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. ఇప్పుడు జై బాబా. జై బాబా. అక్క శేషరత్నం, నువ్వు ఒక 2 నిమిషాలు నామం చెయ్యి, తర్వాత సీత గారు హారతి పాడతారు. జై బాబా అక్క. జై బాబా అండి, వినపడుతుందా? వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా కి జై. అవతారు మెహరు బాబా కి జై. భగవాను మెహరు బాబా కి జై. మెహర్ బాబా కి జై. మెహర్